రోహిత్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. కావాలనే ఇద్దరిని జట్టుల నుంచి వెళ్లిపోయేలా చేశారనే వాదన ఎక్కువవుతోంది. కొంతకాలం టెస్టుల్లో ఆడాలనుకున్న వాళ్లు సడన్ గా ఎలా రిటైర్మెంట్ ప్రకటిస్తారనేదే ప్రశ్న. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. టెస్టులకు రోకో రిటైర్మెంట్ ప్రకటించడంపై సందేహాలు వ్యక్తం చేశాడు. సహజమైన వీడ్కోలులా తనకు అనిపించడం లేదన్నాడు. అసలేం జరిగిందనే విషయంపై టైం వచ్చినప్పుడు రోకోనే చెబుతారన్నాడు. నిజానికి గత T20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు సీనియర్లు గుడ్ బై చెప్పారు. యువ ప్లేయర్లకు దారిచ్చేశారు. రెండు ఫార్మాట్లలో మాత్రం కొనసాగాలనుకున్నారు. వన్డేలు టెస్టుల్లో ఆడాలనుకున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపనప్పటికీ లాంగ్ ఫార్మాట్ లో కొనసాగుతారని ఫ్యాన్స్ భావించారు. రోహిత్ కోహ్లీ కూడా టెస్టులపై ఆసక్తి చూపించారు. ఇంగ్లాండ్ టూర్ లోనూ బరిలో దిగాలనుకున్నారు. అందుకు తగినట్టే సన్నద్దమయ్యారు. కానీ IPL మధ్యలోనే ఒకరి తర్వాత ఒకరు టెస్టులకు గుడ్ బై చెప్పేశారు. ఇద్దరి రిటైర్మెంట్ ప్రకటన చూసి అభిమానులు షాక్ అయిపోయారు. అసలు భారత్ క్రికెట్ లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందారు. టెస్టుల్లో ఆడాలనుకున్న ప్లేయర్లు ఉన్నట్టుండి తప్పుకోవడం ఏంటని మాజీలు సైతం ప్రశ్నలు గుప్పించారు. BCCI పైన బౌన్సర్లు సంధించారు. పొమ్మనకుండా పొగ పెట్టారనే వాదన వినిపించింది. అయితే BCCI మాత్రం ఎలాంటి ఒత్తిడి చేయలేదని, రిటైర్మెంట్ అనేది పూర్తిగా ఆటగాళ్ల నిర్ణయమని క్లారిటీ ఇచ్చింది. అయినా అభిమానులు మాత్రం ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు టెస్టులో కనిపిస్తోందంటున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ను భారత్ లెవెల్ చేసుకున్నప్పటికీ రోకో ఉంటే గెలిచేదంటున్నారు. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోనూ ఓటములు ఎదురయ్యేవి కాదంటున్నారు. టెస్టుల నుంచి రోహిత్, కోహ్లీ ఒకేసారి తప్పుకోవడం వల్లే భారత జట్టు ఇంకా కోలుకోవడం లేదంటున్నారు. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక స్వదేశంలోనే న్యూజిలాండ్ తో పాటు సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లో భారత్ క్లీన్ స్వీప్ అయింది. అయితే వచ్చే వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని 50 ఓవర్ల ఫార్మాట్ లో రోహిత్ కోహ్లీని కొనసాగించాల్సిందే అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అందుకు తగినట్టే సీనియర్లు ఇద్దరు బ్యాట్ తో రఫ్ ఆడిస్తున్నారు. మరోవైపు టెస్ట్ టీం స్ట్రాంగ్ అయ్యేందుకు హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ అవసరం ఉందని చర్చ జరుగుతోంది. టెస్ట్ జట్టులోకి హార్దిక్ రీఎంట్రీ ఇస్తే అడ్వాంటేజ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కూడా అదే మాట చెప్పాడు. టెస్ట్ టీంలోకి వస్తే 7వ స్థానం సెట్ అవుతుందన్నాడు. టెస్టులు ఆడాలని హార్దిక్ డిసైడ్ అయితే BCCI కూడా నో చెప్పకపోవచ్చన్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ప్రకారం లాంగ్ ఫార్మాట్ లో పాండ్యా ఆడొచ్చన్నాడు. ఆల్ రౌండర్ గా ఒక ఇన్నింగ్స్ లో 12 నుంచి 15 ఓవర్లు వేసినా సరిపోతుందన్నాడు. ఏదేమైనా నిర్ణయం తీసుకోవాల్సింది పాండ్యానే అని చెప్పుకొచ్చాడు.